హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి సినారియోస్ ప్లే అవుట్ అవ్వచ్చు అనే దాని గురించి కొన్ని ప్రెడిక్షన్స్ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ రఫ్గా నేను ఇది టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. సో ఇవి ప్రెడిక్షన్స్ కాబట్టి, ఇవి నా ప్రెడిక్షన్స్ కాబట్టి ఇందులో కొన్ని ప్లే అవుట్ అవ్వచ్చు, కొన్ని ప్లే అవుట్ అవ్వకపోవచ్చు. సో వ్యూవర్ డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇందులో కొన్ని సెకండ్ ఆర్డర్ థింకింగ్, థర్డ్ ఆర్డర్ థింకింగ్ యూస్ చేసి డెరైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది నేను వ్యూవర్ యొక్క ఆలోచనకి వదిలేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఆల్రెడీ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంది. సో లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, సో అది పెంచే అవకాశం కనిపిస్తుంది. సో జస్ట్ టు షో దట్ ఓకే, మనం రిచ్ క్లాస్ని ట్యాక్స్ చేస్తున్నామని. బట్ యాక్చువల్గా ఆన్ పేపర్ మనం వచ్చినప్పుడు మనకి ఎస్పెషల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇది పెద్ద డిఫరెన్స్ అనేది మేకౌట్ చేయదు. ఓకే, సో ఎందుకంటే మనం ఫ్యామిలీలో అర్నింగ్ పర్సన్స్ 1 or 2 పర్సన్స్ ఉంటారు అండ్ బిగ్ ఫ్యామిలీ ఉండొచ్చు. సో మల్టిపుల్ పర్సన్స్ పైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ అది కూడా మనం బుక్ చేసుకుంటేనే ఈ గెయిన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే పెద్ద దీని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు. బట్ మార్కెట్స్ అలా పర్సీవ్ చేయకపోవచ్చు. ఓకే, అండ్ దెర్ ఆర్ అదర్ వేస్ కూడా. మీరు ఇప్పుడు హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ని కూడా పెద్ద చేంజ్ ఉండదు దీనివల్ల ప్రాక్టికల్గా చూసినట్లయితే. బట్ స్టాక్ మార్కెట్స్లో మేబీ 10-20% కరెక్షన్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో వై 10-20% అంటే అగైన్ ఐఎమ్ అబ్జర్వింగ్ ద విక్స్. సో విక్స్ అనేది రేంజ్ ఇప్పుడు మనం చూసినట్లయితే 12% మీడియన్, 12-14% మీడియన్లో ఉంది. అండ్ ఎలక్షన్ టైంకి ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎలక్షన్ తర్వాత మేబీ డిక్రీజ్ అవ్వచ్చు. బట్ ద మీడియన్ తీసుకుంటున్నాను నేను, అట్లీస్ట్ లెట్స్ సే 15%, 14-15% అని. సో +or-5% ఐదర్ సైడ్ మనకి 10-20% వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దట్ మార్కెట్స్లో 10-20% అనేది ఇటువంటి కరెక్షన్స్, ఇటువంటి సినారియోస్కి పాసిబుల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్ ఆల్రెడీ ఐ థింక్ మార్కెట్కి అర్థమైంది ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది. సో దాని గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎస్పెషల్లీ వన్ గవర్నమెంట్, దట్ ఈస్ రూలింగ్ గవర్నమెంట్ వస్తే దెన్ దీస్ ఆర్ ద థింగ్స్ నేను అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి అంటే కనుక, సో దీనివల్ల 10-20% కరెక్షన్స్ ఏవైతే రావటం వలన, అండ్ ఇది ఎలా ప్లే అవుట్ అవుతుందంటే, ఈక్విటీ అనేది ఈక్విటీ అనేది ఒక డిజైరబుల్ కేస్ కాదు, అట్లీస్ట్ సమ్ టైమ్ ఓకే, డిజైరబుల్ కేస్ కాదు అని. సో దట్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే అగైన్ మార్కెట్స్ నుంచి మనీ అనేది సేఫర్ అసెట్స్కి, ఫిజికల్ అసెట్స్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. యూ నో వాట్ ఆర్ సేఫర్ అసెట్స్ అండ్ వాట్ ఆర్ ఫిజికల్ అసెట్స్. ఓకే, అండ్ ఇది ఎప్పుడు జరగచ్చు? వితిన్ 100 days ఆఫ్ డిక్లేరింగ్ ద గవర్నమెంట్ ఆర్ విన్నింగ్ ద ఎలక్షన్. రిజల్ట్ వచ్చిన 100 days, మేబీ అరౌండ్ సెప్టెంబర్ ఈ యాక్టివిటీ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ బిఫోర్ దీపావళి ఆర్ అట్లీస్ట్ బిఫోర్ దిస్ న్యూ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి న్యూ ఇయర్ వరకు ఈ మార్కెట్ అనేది ప్రీవియస్ హైస్ని క్రాస్ అవ్వకపోతే కనుక దెన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మార్కెట్లో మోర్ కన్సాలిడేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఇట్ మే టేక్ టైమ్. ఓకే, కన్సాలిడేషన్ ఫేజ్లోకి మార్కెట్ వెళ్ళచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి అగైన్ దిస్ ఇస్ అన్ ఇష్యూ. ఓకే, ఆర్బీఐ పీనలైజింగ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ. ఓకే, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఆర్ ఫేసింగ్ ద డిపాజిట్స్ కాసా ఇష్యూ. మీరు నన్ను అడగచ్చు, చాలామంది కూడా అడిగారు, సార్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ ప్రాబ్లం, మ్యూచువల్ ఫండ్స్ ఎవరి డిపాజిట్స్లో మనీ ఉంచకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. దిస్ వాజ్ నేను చెప్పింది కాదు, హెచ్డిఎఫ్సి లాస్ట్ టైం నేను 2-3 వీడియోస్ చేశాను హెచ్డిఎఫ్సి మీద. సో టెక్నికల్ది అండ్ ఫండమెంటల్స్ అండ్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేశాను. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కామెంటరీలో ఉంది దిస్ ఇస్ ద థింగ్. ఓకే, అండ్ సార్ మరి అలాంటప్పుడు ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్, ఎస్బీఐ ఇవి ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదని. సో ఎస్పెషల్లీ the retail facing banks are HDFC and Kotak Bank.
దీస్ ఆర్ ద రిటైల్. అండ్ మిగతా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్, ఇండస్ ఇండ్, ఇవన్నీ కూడా హోల్సేల్ మిక్స్. ఓకే, మెయిన్ ఫోకసింగ్ రిటైల్. సో రిటైల్ ఎంఎఫ్ గేమ్ జరుగుతుంది కాబట్టి, సో మేబీ దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో అండ్ దట్ ఈస్ ద రీజన్ ఎస్పెషల్లీ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది. సార్ ఏంటి దీన్ని లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ ఏంటి, లాంగ్ టర్మ్లో లెట్స్ ఏ 1-2 డౌన్ ద లేన్ ఏంటి సార్ అంటే కనుక, ఎస్ షార్ట్ టర్మ్లో ఎస్ రిటైల్ బ్యాంక్స్ కన్నా హోల్సేల్ బ్యాంక్స్ మే అవుట్ పర్ఫార్మ్, బట్ అట్ లాస్ట్ ద మెయిన్ క్రైటీరియా ఇంతకు ముందు నేను చెప్పింది, దట్ ఈస్ ద ఎన్పిఎస్. ఓకే, ఎన్పిఎస్. అండ్ ఇంకొకటి, ఇఫ్ దెర్ ఇస్ ఏ టర్న్ డౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ స్లో డౌన్ జరిగితే కనుక రీటైల్ బ్యాంక్స్ ఆర్ ద సేఫెస్ట్ బ్యాంక్స్, రైట్? సో హోల్సేల్ బ్యాంక్స్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ వన్స్. ఓకే, సో in that case ఏమవుతుంది, దెన్ ద టైడ్ టర్న్స్. ఓకే, దెన్ దీస్ కంపెనీస్ మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ కోటక్ మే outperform the market. So this is the holistic view. So single reason చెప్పేసి సింగిల్ సొల్యూషన్ లేకుండా చెప్పను నేను ఇది, రైట్? సో ఐ ఈవెన్ ఇఫ్ నేను ఏదైనా ఒకటి బ్లాంక్ వదిలేస్తే కనుక ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్, అండ్ మేబీ దాన్ని నేను మీతో ఇతరులతో షేర్ చేసుకోవట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నో. రిటైల్ థింగ్స్ ఆర్ గెటింగ్ మోర్ హ్యామర్డ్, అండ్ wholesale are being the front runners. Maybe economic slowdown వచ్చినప్పుడు, that is the wholesale will be the affected and retail will be the gaining one. Okay, and this is what I think. And RBI also stress test, one of the comments lo telegram lo one of the comments lo mana subscriber mention చేశారు. that is the reason MFs యొక్క stress test ని మనకి సెబీ అనేది పబ్లిష్ చేసింది లాస్ట్, ఇఫ్ యూ రిమెంబర్, లాస్ట్ మంత్లో, దట్ ఈస్ ఇన్ మార్చ్ అండ్ ఏప్రిల్లో జరిగినట్లుంది. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్. ఓకే, అండ్ ఇన్ దట్ కేస్ ఏమవుతుంది, లైక్ ఫస్ట్ రీజన్ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఇది సెకండ్ రీజన్. అండ్ ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్లో కొంత అపోజిషన్ అನ್ನು మ్యూచువల్ ఫండ్లో కొంత కన్సాలిడేషన్ అక్కడ కూడా ఏర్పడవచ్చు, అండ్ దేర్ బై ఫిజికల్ అసెట్స్ అండ్ అదర్ అసెట్స్ పైన నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడతాను. ఫిజికల్ అసెట్స్ అండ్ అదర్ అసెట్స్ పైన, ఆల్టర్నేటివ్ అసెట్స్ క్లాసెస్కి మళ్ళీ ఎక్కువ ఇంపార్టెన్స్ రావచ్చు. ఆల్రెడీ దే ఆర్ ఆల్సో ఇన్ ఏ ర్యాలీ, దాని గురించి కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడతాను. సో ఓకే, సో 1 and 2 points, ఈ 2 points దీస్ ఆర్ సింపుల్ పాయింట్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, దేర్ విల్ బీ ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ దట్ విల్ బీ ప్రెజెంటెడ్ బై ద గవర్నమెంట్. సో ల్యాండ్ అంటే సో మెనీ థింగ్స్ విల్ బీ దేర్. గవర్నమెంట్ చాలా ఫార్మర్స్ మీద పైన, లేకపోతే ఎనర్జీ పైన, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ మై మైండ్. బట్ మనకి రిటైల్స్కి లేకపోతే స్టాక్ మార్కెట్ అండ్ పర్స్పెక్టివ్లో దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఏం చేస్తుందంటే, it will make a difficult land registration charges increase avvachu, land acquisition and proper, for example let's say oka housing development jaragabotundi. let's say example Godrej Properties, for example Chennai lo pedda land parcel buy chesi akkada housing complex or condominiums develop cheyadaniki plan chestundi. So what the government will try to more strict things entante, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అని, గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అవ్వదని, సీవేజ్ అని, లాట్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ పైన అప్రూవల్స్ అని. సో ఇటువంటి కొన్ని చర్యలు తీసుకురావచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే గోద్రేజ్ ప్రాపర్టీస్కి ప్రాబ్లం ఉంటుంది. ఎవరైతే చిన్న బిల్డర్స్ వాళ్ళు ఉంటారో, చిన్న బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, మేజర్ బిల్డర్స్ కాకుండా స్మాల్ బిల్డర్స్, మీడియం కాకుండా స్మాల్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి, ల్యాండ్ ఎక్విజిషన్లో కాస్ట్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అండ్ ఆల్టర్నేటివ్ అసెట్ క్లాసెస్ పైన ఇది కూడా ఆ ప్రైసెస్ కూడా డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వన్ థింగ్ నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, జస్ట్ కామెంట్ చేయండి దీనిపైన. సో వాట్ డూ యూ థింక్ వై ద గోల్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్?
ఓకే, గోల్డ్ డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయిన 2000 లెవెల్స్. యుఎస్ మార్కెట్ స్టాట్ అవున్స్ ఫాలో అయితే అవుతాను, అందులో 2000 లెవెల్స్ నుంచి ఫిజికల్గా కూడా మీరు చూడండి వెళ్ళి గోల్డ్ ఎందుకు ఆల్ టైమ్ హైస్ 2400 లెవెల్స్కి వెళ్ళటం జరిగింది. వెరీ డ్రాస్టికల్ వాట్ వి సే డ్రాస్టికల్ అప్ మూవ్ జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్లో. వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ డూ యూ థింక్? ఓకే, సో దాంతోపాటు ఐ వాంట్ టు మేక్ ఆల్రెడీ నేను మ్యూచువల్ ఫండ్స్ విల్ మేక్ పూర్ అని చెప్పి ఇటువంటి వీడియోస్ చేశాను. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ గెట్ దట్. ఓకే, నెగిటివ్ వేగా కాదు, మన 360 డిగ్రీ థింకింగ్ పర్స్పెక్టివ్లో సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ థింకింగ్లోకి వెళ్తేనే అవి అర్థం అవుతాయి. సో ఐ వాంట్ టు డిస్కస్ ఇంకొక టాపిక్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను, ద అదర్ సైడ్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్టింగ్. ఎవరు మాట్లాడరు. సి వెన్ ఎవర్ దే సే దిస్ ఇస్ 12% రిటర్న్స్ ఇండెక్స్ ఫండ్, లేకపోతే 12% రిటర్న్స్ టేకింగ్ గ్రాంటెడ్ నౌ ఏ డేస్. ఓకే, సో అది దట్ ఈస్ నాట్ రైట్ యాక్చువల్లీ. సో మార్కెట్స్ ఇవ్వవని నేను అనట్లేదు, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, రైట్? అది అన్నీ జరగటానికి లేదు. అండ్ ద జియోపొలిటికల్ సిచ్యువేషన్ పైన మీరు మోర్ క్లారిటీ తీసుకోవాలి అనుకున్నా, సో వాట్ ఈస్ ద వే ఆఫ్ ఇన్వెస్టింగ్ గురించి మీరు అర్థం చేసుకోవాలనుకున్నా, అండ్ ఇంకొక డీప్ సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ థింకింగ్ డీప్గా నా ఉద్దేశం ప్రకారం ఏంటి, ఇఫ్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఎనీ మేజర్ వార్స్. ఓకే, సో దాని గురించి కూడా నేను లాట్ ఆఫ్ అనాలిసిస్ చేసి ఉన్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సో అంటప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి? బికాజ్ సింపుల్గా చెప్పాలంటే లెట్స్ సే దేర్ ఇస్ ఏ సమ్ అన్ప్రెసిడెంట్ జియోపొలిటికల్ టెన్షన్ వచ్చింది అనుకుందాం. అన్ప్రెసిడెంట్ జియోపొలిటికల్ టెన్షన్ వచ్చినప్పుడు the inflation will be higher, companies will keep selling. ఎక్కడో ఇండియా గురించి మాట్లాడుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ విల్ సే, సార్ ఈ గవర్నమెంట్ ఏదైతే మోడీ గవర్నమెంట్ ఉందో సార్ దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్, ఎటువంటి వార్ రానివ్వదు అని అంటారు. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టేట్మెంట్ ఆల్సో, ఈవెన్ ఐ అగ్రీ. బట్ వై ఇండియా ఈజ్ బయింగ్ హ్యూజ్ గోల్డ్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years? Okay, why it is buying, why it is sending the defense equipment to whole South Asia, Philippines, Indonesia, Vietnam, Taiwan? Why it is sending? Okay, why it is supporting without any clauses manaki? Why it is supporting Sri Lanka? Because China strategy ఏంటంటే it want to attack. ఎందుకు సడన్ గా there is a focus on Lakshadweep? ఓకే, ఇవేవి కూడా ఊరికే వచ్చినవి కాదు. ఓకే, సో చైనా వాంట్స్ టు అటాక్ ఇండియా ఇన్ 4 ways. ఓకే, 4 directions నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, దే ఆర్ allies. ఓకే, దట్ మే బీ పాసిబుల్ ఫ్రమ్ పాకిస్తాన్, ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, ఫ్రమ్ అండమాన్ నికోబార్, అండ్ ఫ్రమ్ ద మాల్దీవ్స్. దిస్ ఇస్ అండ్ ఫ్రమ్ శ్రీలంక. అండమాన్ నికోబార్ కాకపోతే బట్ దట్ ఈస్ ద 4th point ఈజ్ శ్రీలంక. సో 4 directions ఆర్ ఫస్ట్ పాకిస్తాన్ సైడ్ నుంచి, అండ్ విచ్ ఈస్ వెస్ట్, అండ్ విచ్ ఈస్ ఈస్ట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి, అండ్ సౌత్ నుంచి విచ్ ఈస్ త్రూ శ్రీలంక, అండ్ ద అదర్ థింగ్ ఈస్ ఫ్రమ్ మాల్దీవ్స్. Okay, so that is there are possibilities. Okay, I'm not saying there will be war. Okay, but there is a chance. Okay, దీని గురించి, ఈ పాయింట్ గురించి, ఈ పర్టికులర్ వార్ సిచ్యువేషన్ గురించి, ఈ పర్టికులర్ జియోపొలిటికల్ టెన్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, అండ్ ఈ పర్టికులర్ ఇండియాలో ఏ విధంగా ప్యాన్ అవుట్ అవ్వచ్చు. ఎందుకంటే బికాస్ దీస్ థింగ్స్ ఎఫెక్ట్. ఇఫ్ ఇండియా ఈజ్ స్టేబుల్ ఆల్సో, ఇండియా ఈజ్ నాట్ వేజింగ్ ఎనీ వార్, అండ్ గ్లోబల్గా ఇఫ్ దెర్ ఆర్ టెన్షన్స్ ఏమవుతుంది? ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది? కంపెనీస్ విల్ నాట్ మేక్ ప్రాఫిట్. కంపెనీస్ ప్రాఫిట్ లేకపోతే దే విల్ నాట్ గివ్ యూ డివిడెండ్స్. సో దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ basing on dividends. Their life structure is based on dividends. సో ఈ మిస్టేక్స్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ సేయింగ్ గో టుమారో అండ్ స్టాప్. ఓకే, స్టాప్ ఇన్వెస్టింగ్, దట్ ఈస్ నాట్ మై పాయింట్. ఓకే, మీరు ఇంకా డీటెయిల్డ్గా నా యొక్క అభిప్రాయం దీనిపైన కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇంకొక విషయం ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని లైక్ చేయండి. సో దట్ ఈస్ ద ఓన్లీ communication, that is the only communication from like and comment, that is the only communication నేను అర్థం నాకు, that I can understand that you are liking the information, or you are liking and this is useful for you.
ఇన్ఫర్మేషన్ అనేది ఒక పెద్ద ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ థింగ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ ఇన్ మేకింగ్ యూ వైజర్ ఆర్ ఇన్ డెవలపింగ్ యువర్ విజ్డమ్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ వే. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ జియో పొలిటికల్ రిలేటెడ్ ఈక్విటీ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఈక్విటీ ఇన్వెస్టర్ ఏం చేయాలి, ఏ విధంగా ఏం చేయాలో చెప్పేంత స్థాయి నాకు లేదు, ఐ నో, బట్ హౌ ఈ షుడ్ థింక్, అట్లీస్ట్ మన థింకింగ్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.